పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతి రెడ్డితో పాటు మరికొందరు తమ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఏ ప్రభాకర్ కు వినతిపత్రం అందజేశారు. రాజకీయ కక్షతోనే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు బానిస అన్నందుకు నేను ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. బానిస అంటే ఇంగ్లీష్లో స్లేవ్ అని అర్థం. దానికి అనుగుణంగానే నేను కూడా షర్మిల గారిని తెలుగుదేశంకి దాసిలాగా పనిచేస్తుంది అన్నాను. అంటే అర్థం ఏంటి? దాసి అంటే సర్వెంట్. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ స్పందించలా. పాపం తెలుగుదేశం వాళ్ళు దాంట్లో ఒకళ్ళిద్దరు దాన్ని వక్రించి వాళ్ళు చెప్తున్నా, పోయి తెలుగుదేశం మాస్టర్ దగ్గర కనుక్కోండి అక్షరానికి అర్థమైందో. ఇష్టం వచ్చినట్టు దాన్ని సోషల్ మీడియాలో వక్రించి రాశారు. మా పార్టీ ఆదేశాల మేరకు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అది ట్విట్టర్లో కానీ వేరే దగ్గర ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేర్లు పెట్టాం. వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి. బహుశా తెలుగు మాస్టర్ దానికి అర్థం చెప్పినా తెలుగుదేశంలోనే ఉన్న కొంతమందికి వినపడదు, కనపడదు, అర్థం కాదేమో. రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారితో గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారితో జాగ్రత్తగా ఉండండి. ఒప్పుకుంటా, రాధాకృష్ణ గారికి జగన్ గారికి వైరం ఉండొచ్చు పత్రికా పరంగా, లేదు ఆయన తెలుగుదేశానికి కొమ్ముగాయచ్చు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యర్థులు మాత్రమే. కానీ సొంత మామని ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచి చెప్పులేసి ఆయన చనిపోయే వరకు తీసుకెళ్లింది ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అందుకే చెప్తున్నాం, సొంత వాళ్ళైనా రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండండి. రేపు మీకేమన్నా చేసి ఆ నెపం జగన్ గారి మీద వేస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు. అందుకని అన్ని విధాలుగా అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి.